మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. అత్యధికంగా సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల నుండి ముడుపుల సొమ్ము వివిధ మార్గాల్లో వైసీపీ మద్యం ముఠాకు చేరినట్లు ఇప్పటికే గుర్తించిన అధికారులు ఆ మూలాలు వెతికేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పలు డిస్టిలరీల యజమానులు ప్రతినిధులకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాలకు సొమ్ము జమ కాగానే లంచాలుగా చెల్లించాల్సిన మొత్తాన్ని వివిధ డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించడం, బంగారం కొన్నట్లుగా రికార్డుల్లో చూపించడం వంటి చర్యల ద్వారా నగదు రూపంలోకి మార్చి రాజు కేసిరెడ్డి బృందానికి అందజేసినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఆ వివరాలన్నింటినీ సిట్ నుంచి తీసుకున్న ఈడీ అధికారులు ఇప్పుడు ఆయా డిస్టిలరీల యజమానులను విచారణకు పిలిచి వారి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. ఏ మార్గాల్లో సొమ్ము చెల్లించారు, ఎవరెవరికి చెల్లించారు, ఏ తేదీల్లో ఎంతెంత మొత్తాలు చెల్లించారనే వివరాలపై ప్రశ్నిస్తున్నారు. వాంగ్మూలాల నమోదు పూర్తయిన తరువాత ఈ డబ్బంతా ఎక్కడికి, ఎలా రూటింగ్ అయ్యేదానిపై ఈడీ దృష్టి సారించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు అనేది కూడా ఎంతో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే ఇక సిట్ అధికారులు దాదాపు 9 మందిని అయితే కనుక ఇటు అదుపులో తీసుకొని రిమాండ్ అయితే తరలించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే 7 నిందితుల నుంచి కూడా ఈడీ అధికారులు సైతం కూడా విజయవాడ సబ్ జైలుకి వెళ్లి విచారించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంత మేర అవినీతి జరిగింది అన్న దానిపై అయితే కనుక ఇక ఈడీ సైతం కూడా ఇక దూకుడు పెంచినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ విచారణలో భాగంగా మరిన్ని వివరాలు అనేది కూడా రాబట్టడం కూడా జరుగుతుంది. సిట్ అధికారుల నుంచి వచ్చినటువంటి ఏవైతే వివరాలు ఉంటాయో ఆ ఆధారాలు, అదేవిధంగా దానికి అనుగుణంగా ఉన్నటువంటి ఏదైతే ఇటు ఈడీ దర్యాప్తు చేసినటువంటి ఆధారాలు ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో ఇటు ఏదైతే లిక్కర్ లో భాగంగా లిక్కర్ షాపుల్లో భాగంగా టెండర్లు దక్కించుకున్నటువంటి డిస్టిలరీస్ టెండర్లు దక్కించుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల నుంచి ఇటు ఏదైతే షెల్ కంపెనీల ద్వారా లావాదేవీలు జరిగాయి ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇక ఈడీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటు షెల్ కంపెనీల ద్వారా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు అవినీతి జరిగింది అంటూ కూడా ఇక ఈడీ దర్యాప్తులో భాగంగా కొన్ని ఆధారాలను సేకరించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటికే సిట్ అధికారులు సైతం కూడా ఇటు విచారించినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఈడీ దూకుడులో భాగంగా ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ డిస్టిలరీ అంశాలు, అదేవిధంగా షెల్ కంపెనీలు అంశాలు, అదేవిధంగా అకౌంట్లు పూర్తి స్థాయిలో ఇటు టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా అయితే కనుక ఆధారాలన్నీ సేకరించి దానికి సంబంధించినటువంటి చర్యలు అనేది కూడా తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.